నమస్తే డి న్యూస్కి స్వాగతం. నేను మీ దిగ్విజయ్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ప్రెస్టీజీ ఐఐటి నీట్ అకాడమీని ప్రారంభించిన ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, పీడీసీసీ బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జి డాక్టర్ కామెపల్లి సీతారామయ్య. శ్రీ సరస్వతి విద్యా సంస్థ అత్యుత్తమ బోధనతో విద్యార్థులను తీర్చిదిద్దుతున్నారని అభినందన. కాపు సంఘం నాయకుడు వ్యాపారవేత్త తోటకూర వెంకట్రావు కన్నుమూత. నివాళులర్పించిన ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, పీడీసీసీ బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జ్ డాక్టర్ కామెపల్లి సీతారామయ్య, పలువురు ఆత్మీయ బంధుమిత్రులు. నగరంలో అంతిమయాత్ర. కాంట్రాక్టు ఉద్యోగుల సమస్యలు పరిష్కరించేందుకు ఐఎన్టీయూసీ పోరాటం చేస్తుందన్న రాష్ట్ర కార్యదర్శి రాఘవరెడ్డి. ఎన్టీఆర్ కళాక్షేత్రంలో సర్వసభ్య సమావేశం. ఇక వివరాల్లోకి వెళ్తే, కేరళ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ నేత వీడి సతీశన్ ప్రమాణ స్వీకారం చేశారు. త్రివేంద్రంలో సెంట్రల్ స్టేడియంలో గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ ప్రమాణ స్వీకారం చేయించారు. సీఎం సతీశన్తో పాటు 20 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేయగా వారిలో 14 మందికి తొలిసారి మంత్రులుగా అవకాశం కల్పించారు. సీనియర్ కాంగ్రెస్ నేతలు రమేష్ చెన్నెతల, సన్నీ జోసెఫ్, మురళీధరన్ తదితరులు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన వారిలో ఉన్నారు. యూడీఎఫ్లో భాగస్వామి అయిన ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్కు 5 మంత్రి పదవులు దక్కాయి. తిరువెంచూర్ ఎమ్మెల్యే రాధాకృష్ణన్ స్పీకర్గా, షానిమోల్ ఉస్మాన్ను డిప్యూటీ స్పీకర్గా, జాన్ జోసెఫ్ను ప్రభుత్వ చీఫ్ విప్గా నియమించారు. దీంతో పదవుల పంపకంలో మతాలను బ్యాలెన్స్ చేశారు. 10 ఏళ్ల తర్వాత కేరళలో కాంగ్రెస్ నేతృత్వంలో యూడీఎఫ్ అధికారంలోకి వచ్చింది. సతీశన్ ప్రమాణ స్వీకారాల్లో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మాజీ ముఖ్యమంత్రి పినరయ్ విజయన్, బీజేపీ కేరళ అధ్యక్షుడు రాజీవ్ చంద్రశేఖర్, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, సిద్ధరామయ్య, సుఖ్వీందర్ సింగ్కు కర్ణాటక, తెలంగాణ డిప్యూటీ సీఎంలు డీకే శివకుమార్, మల్లు బట్టి విక్రమార్క తదితరులు హాజరయ్యారు. I now invite Shri P.K. Kunjalekoti, Minister Designate, to take the oath. വടശ്ശേരി ദാമോദര മേനോൻ സതീശൻ എന്ന ഞാൻ നിയമം വഴി സ്ഥാപിതമായ ഭാരതത്തിൻ്റെ ഭരണഘടനയോട് നിർവ്യാജമായ വിശ്വസ്തതയും കൂറും പുലർത്തുമെന്നും ഞാൻ ഭാരതത്തിൻ്റെ പരമാധികാരവും അഖണ്ഡതയും നിലനിർത്തുമെന്നും ഞാൻ കേരള സംസ്ഥാനത്തെ മുഖ്യമന്ത്രി എന്ന നിലയിലുള്ള എൻ്റെ കർത്തവ്യങ്ങൾ വിശ്വസ്തയോടും മനസാക്ഷിയെ മുൻനിർത്തിയും നിർവഹിക്കുമെന്നും ഭരണഘടനയും നിയമവും അനുസരിച്ച് ഭീതിയോ പക്ഷപാതമോ പ്രീതിയോ വിദ്വേഷമോ കൂടാതെ എല്ലാ തരത്തിലുള്ള ജനങ്ങൾക്കും നീതി ചെയ്യുമെന്നും ദൈവത്തിൻ്റെ നാമത്തിൽ സത്യം ചെയ്യും. ఒంగోలు అంజయ్య రోడ్డులో శ్రీ సరస్వతి విద్యా సంస్థలు నూతనంగా ఏర్పాటు చేసిన ప్రెస్టీజ్ ఐఐటి నీట్ అకాడమీని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, పీడీసీసీ బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జ్ డాక్టర్ కామెపల్లి సీతారామయ్య ప్రారంభించారు. విద్యార్థులకు అధునాతన క్లాస్ రూమ్ల ద్వారా అందించనున్న ఐఐటి నీట్ తరగతుల కోసం ప్రత్యేక డిజిటల్ స్క్రీన్ ఏర్పాటుపై చైర్మన్ ఏవి రమణారెడ్డిని అభినందించారు. 9 ఏళ్ల నుండి శ్రీ సరస్వతి విద్యా సంస్థల ద్వారా వేలాది మంది విద్యార్థులకు అత్యుత్తమ బోధన చేసి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దారని ఎమ్మెల్యే అభినందించారు. ఐఐటి నీట్ అకాడమీ ద్వారా భవిష్యత్తులో మరింత మందికి ఉన్నత విద్యను అందించడం ఖాయమని అన్నారు. శ్రీ సరస్వతి విద్యా సంస్థల ద్వారా మంచి ఫ్యాకల్టీతో బోధిస్తున్నారని డాక్టర్ సీతారామయ్య అభినందించారు. నీట్ ఐఐటి అకాడమీ ద్వారా విద్యార్థుల ఉన్నతికి మంచి బాటలు వేయాలని ఆకాంక్షించారు. డైరెక్టర్లు ఆవుల గణేష్ రెడ్డి, ఆవుల శంకర్ రెడ్డి, పలువురు ఆత్మీయ బంధుమిత్రులు పాల్గొన్నారు.
Its main job is transportation, carbon dioxide, metabolic waste, blood, the transport medium, through the body's living pump, heart valves, one-way gates. ఈరోజు సరస్వతి విద్యా సంస్థల అధినేత మన రమణారెడ్డి గారు ప్రత్యేకించి నిట్ అదేవిధంగా IIIT అకాడమీని ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది. ఈ బిల్డింగ్ కూడా ప్రిస్టేజ్ బిల్డింగ్గా పేరు పెట్టడం, అదేవిధంగా విద్యా సంస్థల్లో 9-10 సంవత్సరాల నుంచి అనుభవంతో 350 మంది విద్యార్థులతో మొదలుపెట్టి ఈరోజు 6,000 మంది విద్యార్థుల దాకా ఎదగటం జరిగింది. అంటే ఒకసారి మనం గమనించాల్సింది ఆయన పట్టుదల, అదేవిధంగా స్టూడెంట్స్ని ఏ విధంగా మంచి ఫ్యాకల్టీస్ని పెట్టి ఏ విధంగా ఈ సంస్థను ముందుకు తీసుకెళ్ళాడు అనేది మనం గమనించుకోవాలి. ఈరోజు ఆయనతో పాటు పిల్లలు కూడా ఎదిగి పైకి వచ్చి వాళ్ళు కూడా ఇదే సంస్థలోనే ఒక్కొక్క బ్రాంచులు చూసుకుంటూ వాళ్ళు కూడా వాళ్ళ నాన్నకి చేరువుగా ఉంటూ వాళ్ళు కూడా ముందుకు తీసుకెళ్ళటం అనేది చాలా సంతోషం విషయం. ఒక్కొక్కరు ఆ సంస్థ కాకుండా పక్కదారులు పోవటం, లేకపోతే ఇంకో వ్యాపారాలు చేస్తానంటాం, అలాంటి అన్ని పరిస్థితులు బయట మనం చూస్తూ ఉంటాం. అలాంటిది కాకుండా వాళ్ళ నాన్న ఎస్టాబ్లిష్ చేసిన ఆ సంస్థని వీళ్ళు కూడా ఆయన వెనకాలే ఉంటూ ఆయన చెప్పింది చేస్తా ఈరోజు ఈ సంస్థని చాలా ముందుకు తీసుకొచ్చారు. ఈరోజు ఇంతమంది విద్యార్థుల్ని 9-10 సంవత్సరాల నుంచి ఎంతోమంది కంప్లీట్ చేసి వెళ్ళారంటే, ఎంతోమందిని తీర్చిదిద్దారంటే ఈరోజు మనం ఎన్ని కూడా మన జిల్లాలో గుర్తుపెట్టుకోవాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. చదువుకునేటప్పుడు ఎయిర్ కండిషన్ ఎందుకు అలవాటు చేయాలి మనం అని చెప్పేసి, కానీ ఇప్పుడు ఉండే సిస్టంలో అడుగుతున్నారు అని చెప్పేసి మన రమణారెడ్డి గారు చెప్తా ఉన్నారు. కాబట్టి దానికి అన్నీ కూడా సెంట్రలైజ్ చేసి ఈరోజు ఈ బిల్డింగ్లో ఒక నిట్ కానీ IIIT కానీ మేజర్ కోర్సెస్ చేయటం జరుగుతూ ఉంది. అదేవిధంగా ర్యాంక్స్ కూడా ప్రత్యేకించి ఈ సంస్థలో చదువుకున్న వాళ్ళకు కూడా స్టేట్లో మంచి ర్యాంకులు కూడా రావటం కూడా మనం చూసాం. ఈరోజు నాతో పాటు మా సీతారామ గారు, అదేవిధంగా చాలామంది పెద్దలంతా కూడా వచ్చారు. వాళ్ళకు కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తూ ఈ విద్యా సంస్థ ఇంకా ముందుకు వెళ్ళాలి, అదేవిధంగా ఎక్కువ మందికి ముందు తర భవిష్యత్తును చూపించే విధంగా ఈ విద్యా సంస్థ ఇంకా పేరు ప్రతిష్టలు తెచ్చుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ మన రమణారెడ్డి గారికి వాళ్ళ పిల్లలకి ఇద్దరికి కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తాను. సరస్వతి విద్యా సంస్థలు ఇంకొక బ్రాంచ్ IIT నీట్ అకాడమీ స్టార్ట్ చేసుకోవడం, అది కూడా మన ప్రియనేత ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు గారి హస్తాలతో ప్రారంభోత్సవం చేసుకోవడం సంతోషం. ఇలాగే మన రమణారెడ్డి గారు వారి పిల్లలిద్దరూ కలిసి ఇంకా ఎన్నో సంస్థలు అంటే సరస్వతి విద్యా సంస్థలు స్థాపించి పిల్లలకి బాగా డాక్టర్స్ అవ్వాలని అందరికీ కోరుకుంటుంది, మంచి ఇంజనీర్స్ అవ్వాలని కోరుకుంటుంది. కాబట్టి ఈ అకాడమీ ఇంకా 2-3 బ్రాంచ్లు పెట్టి ఇంకా బెటర్గా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. బెస్ట్ విషయం. సరస్వతి విద్యా సంస్థల తరఫున ప్రిస్టేజీ క్యాంపస్ని ప్రారంభించాము. ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా పెద్దలు, గౌరవనీయులు, సహృదయులు మా జననేత జనార్దన్ రావు గారు ఈ కార్యక్రమానికి వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం మా అదృష్టంగా భావిస్తున్నాము. మేము ఈ విద్యా సంస్థల్ని 9 years అయింది ఒంగోలులో స్టార్ట్ చేసి, మరి స్టార్టింగ్ నుంచే సార్ యొక్క సహాయ సహకారాలతోటి మేము ముందుకు వెళ్తున్నాము. మేము ముఖ్యంగా ఒంగోలులో ఈ విద్యా సంస్థను ప్రారంభించడానికి కారణము దూర ప్రాంతాలకు పిల్లలను పంపించలేక, లక్షలు ఫీజులు కట్టలేక, అక్కడ హాస్టల్లో ఉండలేక, సరైన అకామిడేషన్ లేక బాగా ఇబ్బంది పడుతున్న తరుణంలో నా 35 సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో గమనించి ఒంగోలులో కాలేజీ స్టార్ట్ చేసి మన ప్రకాశం జిల్లా ప్రజలకి వెసులుబాటుగా ఉండే విధంగా వాళ్ళ పిల్లలకి మంచి విద్యను అందించాలనే సదుద్దేశంతో ఒంగోలులో కాలేజీ స్టార్ట్ చేశాము. ఎవ్రీ ఇయర్ కూడా స్టేట్ ఫస్ట్ ర్యాంకులు ఒకరిద్దరు కాకుండా 10ల సంఖ్యలో స్టేట్ ఫస్ట్ ర్యాంకులు, మరి 100ల సంఖ్యలో సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్స్ మనం తీసుకురావడం జరిగింది. గుంటూరు, విజయవాడ కంటే కూడా మంచి విద్యను అందిస్తున్నామనే సదుద్దేశంతో గుంటూరు, విజయవాడ పోయే పేరెంట్స్ని, పిల్లలను కూడా ఎక్కువ మందిని ఆపగలిగి మరి ఒంగోలులో మరి ప్రకాశం జిల్లాకి విద్యారంగంలో వన్నె తెచ్చే విధంగా మన ఆంధ్ర రాష్ట్రంలోనే మరి ప్రకాశం జిల్లాలో మంచి ఎడ్యుకేషన్ ఉందనే విధంగా మరి మనం కష్టపడటం జరిగింది. జేఈఈ మెయిన్స్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ వస్తే మన గౌరవ సీఎం మరి నారా చంద్రబాబు నాయుడు గారు
మరి మన స్టూడెంట్స్ని, మన విద్యా సంస్థల్ని మరి ఆయన స్వతహాగా అభినందించడం జరిగింది. మరి మేము ఎప్పుడు కూడా మరి జనార్దన్ మన ఎమ్మెల్యే గారికి కానీ మరి సీఎం గారికి కానీ ఎప్పుడు కూడా మరి మేము మా విద్యా సంస్థల తరఫున మరి ఎప్పుడు సహృదయులుగా వాళ్ళకి మరి ఎప్పుడు సేవ చేసే కార్యక్రమాల్లో అన్ని రంగాల్లో మేము ముందుంటామని చెప్పేసి తెలియజేస్తున్నాము. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా అధికారులు పనిచేయాలని కలెక్టర్ రాజాబాబు అన్ని శాఖల అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి, డిఆర్ఓ శ్రీధర్ రెడ్డి, ఎస్డీసీలు కళావతి, విజయ్ జ్యోతి, డిపిఓ వెంకటేశ్వరరావులతో కలిసి కలెక్టర్ రాజాబాబు ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. వచ్చిన అర్జీలను ఆయా శాఖల అధికారులకు పంపించి సత్వరమే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఒంగోలు నగరపాలక సంస్థ పరిధిలోని పాఠశాలల్లో 10వ తరగతి ఫలితాల్లో ప్రథమ స్థానంలో నిలిచిన పీవీఆర్ బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థులను ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ అభినందించారు. క్యాంపు కార్యాలయంలో పాఠశాలకు చెందిన అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులతో ప్రధానోపాధ్యాయురాలు రాధిక ఎమ్మెల్యేతో భేటీ అయ్యారు. 585 మార్కులు సాధించిన జ్ఞానదీపక్, 584 మార్కులు షేక్ ఇక్రాన్ ప్రధానోపాధ్యాయులు రాధిక ఉపాధ్యాయులను ఎమ్మెల్యే అభినందించారు మరియు సత్కరించారు. ఒకప్పుడు వలసలకు మారుపేరైన రాయలసీమ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాయలసీమగా మారిందని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగోతు రమేష్ నాయుడు అన్నారు. వలసలు పోయే పరిస్థితి నుండి ఉపాధి కల్పించే స్థాయికి ఎదిగిందన్నారు. ఒంగోలు బీజేపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఏపీలో ప్రజలు ఇచ్చిన తీర్పుకు కూటమి ప్రభుత్వం రుణం తీర్చుకుంటుందని తెలిపారు. రాయలసీమలోని అన్ని జిల్లాల్లో 2 ఏళ్ల వ్యవధిలో 250 పరిశ్రమలు వివిధ స్థాయిల్లో ఉన్నాయని అన్నారు. రాష్ట్రంలోని పరిశ్రమల ఉత్పత్తులు ప్రపంచం మొత్తం వెళుతున్న విషయాన్ని గుర్తు చేశారు. సింధూర్ ఆపరేషన్లో కర్నూలులో తయారు చేసిన డ్రోన్లు ఉపయోగించారంటే మనమంతా గర్వపడాల్సిన విషయమని అన్నారు. పరిశ్రమలకు పుట్టినిళ్ళైన మద్రాస్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ను చూసి నేర్చుకునే స్థితిలో ఉందని అన్నారు. ఈ నెల 21, 22 తేదీల్లో ఒంగోలులో నిర్వహించే శిక్షణా తరగతులకు రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ హాజరవుతున్నట్లు అధ్యక్షుడు సెగ్గం శ్రీనివాసరావు తెలిపారు. పార్టీ నాయకులు శివారెడ్డి, అమరసింహం తదితరులు పాల్గొన్నారు. రాయలసీమ ప్రాంతానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఏలుబడిలో చివరికి డ్రిప్ ఇరిగేషన్ సిస్టాన్ని కూడా దొంగలో దొక్కాడు. రాయలసీమలో సాగునీటి ప్రాజెక్టులకి ₹1 కూడా వెచ్చించినటువంటి పాపాను పోలే. రాయలసీమకు సంబంధించి అనేక పరిశ్రమలు వస్తున్నాయి.
50 పరిశ్రమల వరకు దాదాపు రాయలసీమలో అన్ని జిల్లాల్లో కొప్పర్తిలో తయారైనటువంటి ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో ప్రపంచానికంతా కూడా వెళ్తున్నాయి. కర్నూలులో తయారైనటువంటి డ్రోన్ ఏదైతే ఉందో సింధూర్ ఆపరేషన్లో మనం ఉపయోగించామంటే మనం ఎంత గర్వపడాలో సగటు ఆంధ్రుడిగా అంత గర్వపడచ్చు. ఈరోజు రాయలసీమలో ఉన్నటువంటి మౌలిక సదుపాయాల కల్పన విషయంలో కానీ రాయలసీమలో ఉపాధి కోసం వలసలు పోయేటువంటి స్థితి నుంచి ఉపాధి కల్పించేటువంటి స్థితికి ఈ ప్రభుత్వం చొరవ చూపింది అనేటువంటి విషయం మన కళ్ళ ముందర స్పష్టమవుతుంది. 5వ తరం ఫైటర్ జెట్లు కూడా ఇక్కడే ఉత్పత్తి అయ్యే విధంగా DRDO ఆధ్వర్యంలో సుమారు 1.5 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టబోతున్నాయి. రాయలసీమ ప్రాంతంలో సాగునీటి ప్రాజెక్టులన్నీ కూడా త్వరితగతిన పూర్తి చేయాలనేటువంటి సంకల్పంతో కేంద్రానికి కూడా హార్టికల్చర్ హబ్గా తయారు చేసేటువంటి క్రమంలో ప్రపోజల్స్ అంతా పంపించడం జరిగింది. 1,00,000 కోట్ల రూపాయలు ఇక్కడ వెచ్చించడం ద్వారా రాయలసీమ యొక్క రూపురేఖలు మారాలని, ప్రజల యొక్క స్థితిగతులు కూడా మారాలని చెప్పి ఆలోచనలో శరవేగంగా ఆమోదయోగమవుతున్నటువంటి స్థితి. విశాఖ మహానగరానికి చుట్టూతా ఉన్నటువంటి శ్రీకాకుళం, విజయనగరం లాంటి జిల్లాల్లో అక్కడ ఉన్నటువంటి రైతులందరూ కూడా వాళ్ళ యొక్క భూములకి రెక్కలు వచ్చాయి. అక్కడ వస్తున్నటువంటి డేటా సెంటర్ కానీ లేకపోతే గూగుల్కి సంబంధించినటువంటి విషయంలో కానీ ఇతరత్ర ఉక్కు నగరాన్ని కొత్తగా నిర్మించాలనేటువంటి ప్రక్రియలో జరుగుతున్నటువంటి పనులు జరుగుతున్నటువంటి తరుణంలో కానీ స్థాయి అధికారులు పరిశీలన చేసిన తర్వాతే వాళ్ళకి అర్హత ఉంటే ఇస్తారు, చనిపోయింటే తీసేస్తారు, డబల్ ఎంట్రీలు ఉంటే ఒకటే ఉంటుంది. కాబట్టి ఈ విధమైనటువంటి విధానాల ద్వారా ఎన్నికల వ్యవస్థ మరింత పారదర్శకంగా తయారవుతుంది. దీన్ని స్వాగతించాల్సింది పోయి దీని మీద ఒక అనుమానాలు రేకెత్తించడం సమంజసం కాదని చెప్పి కూడా మే నెల 1వ తారీఖు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాల్లో జిల్లా ప్రశిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి. ప్రకాశం జిల్లాకు సంబంధించి ఈ నెల 21, 22 తారీఖులలో ప్రశిక్షణ తరగతులు ప్రారంభమవుతాయి. దానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర అధ్యక్షులు PVN మాధవ్ గారు, ఆర్గనైజింగ్ జనరల్ సెక్రటరీ మధుకర్ గారు హాజరవుతారు. వారు హాజరైన తర్వాత మా యొక్క కార్యకర్త యొక్క వికాసం గురించి ముఖ్యంగా చెప్పడం జరుగుతుంటుంది. ఈ యొక్క కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరూ పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తారు. కాపు సంఘం ప్రముఖుడు, వ్యాపారవేత్త, సహృదయుడు తోటకూర వెంకట్రావు కన్ను మూశారు. 72 సంవత్సరాల వెంకట్రావు ఉదయం నెల్లూరు బస్టాండ్ DRRM హై స్కూల్లో వాకింగ్ చేస్తూ గుండెపోటుకు గురయ్యారు. మిత్రులు హుటాహుటిన ఉపాస్ హాస్పిటల్కు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. తోటకూర వెంకట్రావుకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఒంగోలు N అగ్రహారానికి చెందిన తోటకూర బలరామయ్య, మహాలక్ష్మమ్మ దంపతుల కుమారుడు తోటకూర వెంకట్రావు చిన్ననాటి నుండి కష్టంతో అంచెలంచెలుగా ఎదిగి వ్యాపారవేత్తగా మారారు. ఆటో ఫైనాన్స్, భవన నిర్మాణ రంగం, రియల్ ఎస్టేట్, కేబుల్ రంగంలో వ్యాపారాలు చేశారు. ఒంగోలు కాపు కళ్యాణ మండపం, కాపు విద్యార్థుల వసతి గృహం నిర్మాణంలో కాపు పెద్దలు గాదె శివయ్య నాయుడు తదితరులతో కలిసి ప్రముఖ పాత్ర పోషించారు. పలు దేవాలయాలకు విరాళాలు ఇచ్చారు. ప్రతి ఒక్కరికి ఎంతో ఆప్యాయంగా, కలుపుగోలుగా, నిర్మలంగా మాట్లాడే తోటకూర వెంకట్రావు మరణం కుటుంబానికే కాకుండా సన్నిహితులకు తీరని లోటని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, PDCC బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జి డాక్టర్ కామెపల్లి సీతారామయ్య అన్నారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. వెంకట్రావు కుమారుడు శ్రీకాంత్ మనోధైర్యంతో ఉండాలని ఓదార్చారు. వెంకట్రావు మరణ వార్త తెలిసిన వెంటనే పెద్ద ఎత్తున మిత్రులు, వ్యాపార ప్రముఖులు, సన్నిహితులు సంతపేటలోని మహాలక్ష్మి టవర్స్లో ఆయన మృతదేహాన్ని సందర్శించి ఘనంగా నివాళులు అర్పించారు. వెంకట్రావు ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. సంతపేటలోని వారి నివాసం నుండి అంతిమయాత్రగా బయలుదేరి కమ్మపాలెం శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించారు.
ఆన్లైన్లో నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న మందుల విక్రయాలను నిలిపివేయాలని కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర గౌరవాధ్యక్షులు డి కృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. ఇందుకు సంబంధించిన 220/817 జీవోలను ఉపసంహరించుకోవాలని కోరుతూ 20వ తేదీన ఆల్ ఇండియా మందుల షాపుల బంద్ చేపట్టడం జరుగుతుందని తెలిపారు. ఒంగోలు అసోసియేషన్ హాల్లో బంద్కు సంబంధించిన కరపత్రాన్ని ఆవిష్కరించారు. గతంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టామని, అయితే కోవిడ్ వల్ల ప్రజలు ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఆనాడు ఆందోళన ఉపసంహరించుకున్నామని తెలిపారు. ఆన్లైన్లో మందుల విక్రయాల వల్ల యువత మత్తు పదార్థాలకు బానిసయ్యే అవకాశం ఉందని, డాక్టర్ల ప్రిస్క్రిప్షన్ లేకుండా మందుల అమ్మకాలు చట్టవిరుద్ధమని అన్నారు. దేశవ్యాప్తంగా 20 లక్షల మందులు దుకాణాలు యజమానులు ఈ బంద్లో పాల్గొంటున్నారని, 19వ తేదీ అర్ధరాత్రి నుంచి 20వ తేదీ అర్ధరాత్రి వరకు దేశవ్యాప్తంగా మందుల షాపులు బంద్ పాటిస్తున్నాయని తెలిపారు. ప్రజలు సహృదయంతో అర్థం చేసుకుని సహకరించాలని కోరారు. 20వ తేదీ అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహిస్తున్నామని అన్నారు. ప్రజలకు అసౌకర్యం లేకుండా హాస్పిటల్స్లో గల మందుల దుకాణాలు తెరిచి ఉంటాయని, అత్యవసర మందుల కోసం టోల్ ఫ్రీ నెంబర్ను ఉపయోగించుకోవాలని అన్నారు. మందుల దుకాణాల యజమానులు బంద్ను జయప్రదం చేయాలని కోరారు. జిల్లా కార్యదర్శి శ్రీధర్, నగర అధ్యక్ష కార్యదర్శులు వెంకారెడ్డి, సత్యనారాయణ, రవి, కొల్ల మధు తదితరులు పాల్గొన్నారు. 20వ తారీఖున ఈ నెల 20వ తారీఖున ఆల్ ఇండియా కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ పిలుపు మేరకు 12,40,000 మంది మందుల వర్తకులు కేంద్ర గవర్నమెంట్ ఏదైతే 817 జీవో అలాగే 220 జీవోకి నిరసనగా ఈ బంద్ నిర్వహిస్తున్నాం. ఏదైతే 1940 డ్రగ్ యాక్ట్, 1945 డ్రగ్స్ రూల్స్కి విరుద్ధంగా ఆన్లైన్లో ఈ యొక్క కార్పొరేట్ సంస్థల్ని, ఇతర దేశాల నుంచి వచ్చే సంస్థల్ని, మందుల్ని ఇతర వస్తువులు అమ్మినట్లు ఆన్లైన్లో అమ్మటం వల్ల ప్రజలకి ఆరోగ్య రీత్యా ప్రమాదం కాబట్టి దానికి నిరసనగా 2018లో కూడా మేము బంద్ నిర్వహించాం. కానీ ఇంతవరకు భారతదేశ ప్రభుత్వం నుంచి ఎటువంటి మార్పు లేదు. ప్రజారోగ్యం కూడా దెబ్బతింటుంది కాబట్టి దీన్ని ఈ యొక్క 2 జీవోల్ని ఏదైతే 817, 220 జీవోల్ని వెంటనే ఉపసంహరించుకొని స్థానిక డాక్టర్స్ ఆధ్వర్యంలో వచ్చే ప్రిస్క్రిప్షన్స్కి ఫార్మాసిస్టులు ద్వారా కెమిస్ట్ షాపుల్లో మందులు అమ్మే సిస్టమ్ మళ్ళా తీసుకురావాలని, ఈ 2 జీవోల్ని వెంటనే ఉపసంహరించాలని, ఈ యొక్క అత్యవసర మందులకు మాత్రం మేము ఎక్కడా విఘాతం కలిగించకుండా అటాచ్డ్ డాక్టర్స్ దగ్గర ఉండే షాప్స్కి మాత్రం మినహాయింపు ఇస్తున్నాం. ఒక మోతాదు కాకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్న వాళ్ళందరూ ఇలా ఆ మెడిసిన్ మత్తు బిళ్ళలు మింగేసి ఇలా పక్కదో బట్టి ప్రజలు ఇబ్బంది పడతారు. అందుకని మేము ఈ ఆన్లైన్ మెడిసిన్ ఆపాలని, ఈ ప్రజలకి ఎక్కడంటే అక్కడ దొరకకుండా మామూలు పప్పుల బెల్లాల్లాగా మెడికల్ కూడా అలా తయారవుతుందనే ఆ ఆందోళనతో మేము ఈ నెల 20వ తేదీ మేము పూర్తిగా ఏఐసిడి పిలుపు మేరకు పూర్తిగా బంద్ నిర్వహిస్తున్నాం. 20వ తేదీన జరగబో ఆల్ ఇండియా మందుల రంగం బంద్కు సంబంధించి 20వ తేదీ 00 అవర్స్ అంటే తెల్లగట 00 అవర్స్ నుంచి అంటే 19 అర్ధరాత్రి నుంచి 20వ తేదీ అర్ధరాత్రి వరకు అంటే పూర్తిగా 24 అవర్స్ బంద్ జరగబోతుంది. బయట ఉన్న మందుల షాపుల్లో ఎక్కడ కూడా మందుల షాపులు తెరవబడవు. కానీ ఎమర్జెన్సీ కోసం మాత్రం హాస్పిటల్స్లో ఉన్న మెడికల్ షాపులు డాక్టర్స్ అవైలబిలిటీ ఉంటారు. కాబట్టి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది జరగదు. అది కాకుండా కలెక్టర్ ఆఫీస్ ముందు ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు ధర్నా కార్యక్రమం నిర్వహించి కలెక్టర్ గారికి మెమరాండం ఇవ్వడం జరుగుతుంది. జిల్లా ఎస్పీ గారికి మెమరాండం ఇవ్వడం జరుగుతుంది. బాపట్ల జిల్లా భట్టిప్రోలు శివారులో ఓ కారు మంటల్లో కాలిపోయింది. రేపల్లె భట్టిప్రోలు హైవేపై వెళ్తున్న కారు రైల్వే బ్రిడ్జి వద్దకు రాగానే ఒక్కసారిగా ఇంజిన్లో మంటలు చెలరేగాయి. ప్రమాద సమయంలో కారులో రేపల్లెకు చెందిన 4 ప్రయాణికులు ఉన్నారు. వారు వెంటనే అప్రమత్తమై కారులో నుండి బయటకు పరుగులు తీశారు. దీంతో త్రుటిలో ప్రాణాపాయం తప్పింది. మంటలు వ్యాపించి కారు పూర్తిగా దగ్ధమైంది. భారీగా మంటలు రావడంతో అటుగా ప్రయాణిస్తున్న వాహనాలు కొద్దిసేపటి వరకు రోడ్డుపై దూరంగా నిలిచిపోయాయి.
కాంట్రాక్టు ఉద్యోగుల సమస్యలపై ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ ఐఎన్టీయూసీ ముందుండి పోరాటం చేసి హక్కులను సాధించుకుంటామని రాష్ట్ర కార్యదర్శి ఎంవి రాఘవరెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ 327 ప్రకాశం జిల్లా సర్వసభ్య సమావేశం ఒంగోలు ఎన్టీఆర్ కళాక్షేత్రంలో జరిగింది. జూనియర్ లైన్మెన్ల రెగ్యులరైజేషన్పై పోరాటం చేస్తూనే సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు. 2004 ఉద్యోగంలో చేరిన విద్యుత్ ఉద్యోగులకు పెన్షన్ సౌకర్యం లేదని, దీనిపై బోర్డు అధికారులతో చర్చించి ఒక నిర్ణయానికి రావడం జరిగిందని, 5 లక్షల రూపాయలు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని డిమాండ్ చేశామని తెలిపారు. సంజీవరెడ్డి నాయకత్వంలో ఐఎన్టీయూసీ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ 327 నిరంతరం ఉద్యోగుల కార్మికుల సమస్యలపై పోరాటం చేస్తూ కార్మికులకు అండగా నిలుస్తుందన్నారు. మెడికల్ పాలసీకి సంబంధించి టాటా కంపెనీతో ఒప్పందం జరిగిందని, దాని ద్వారా ఉద్యోగులకు ప్రమాదం జరిగినప్పుడు వైద్య సౌకర్యం కోసం ఉపయోగించుకోవచ్చని పేర్కొన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కార్మిక చట్టాలను మొత్తం తొలగించి 4 లేబర్ కోడ్లుగా తీసుకొచ్చిందని, ఉద్యోగులు కార్మికులు ప్రమాదంలో పడుతున్నారని, సంఘటితంగా పోరాటం చేసి హక్కులను సాధించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. విద్యుత్ రంగంలో సంస్కరణలు తీసుకువచ్చినప్పుడు అన్ని సంఘాలు వ్యతిరేకించినప్పటికీ ఒక్క 327 మాత్రమే బలపరిచి అమలు చేసిందని, అందువల్లనే మన సంఘానికి అంత ఘనత ఉందని తెలిపారు. ఏపీసీపీడీసీఎల్ కంపెనీ అధ్యక్షులు బెల్లంకొండ సురేష్, ఐఎన్టీయూసీ నాయకులు వి క్రాంతికుమార్, కార్యదర్శి గడ్డం శ్రీనివాసరావు, పి లక్ష్మీనారాయణ, ఒంగోలు డివిజన్ అధ్యక్ష కార్యదర్శులు కండ్లకుంట వెంకటరవి, వెంకట్రావు, జిల్లా నాయకులు, గుంటూరు, బాపట్ల, కృష్ణా, మార్కాపురం జిల్లాలకు సంబంధించిన ప్రతినిధులు పాల్గొన్నారు. మరి 80 సంవత్సరాల క్రితము ఆల్ ఇండియా ఐఎన్టీయూసీని స్థాపించినటువంటి పెద్దలు జి సంజీవ్ రెడ్డి గారి నాయకత్వంలో మన యొక్క యూనియన్ గత 80 సంవత్సరాలుగా ఐఎన్టీసీ అఫిలియేషన్ ఉంటూ మరి అలా ఈరోజు 71వ వార్షికోత్సవం జరుపుకుంటున్నాము. విద్యుత్ రంగంలో కీలకమైన పాత్ర ట్రేడ్ యూనియన్లో 327 యూనియన్ నిర్వర్తిస్తుందని గతంలో మనం నిరూపించుకున్నాము. ఏదైతే విద్యుత్ సంస్థ ఏబిఎస్సిపి బోర్డుని డిస్కమ్స్గా విభజించినప్పుడు ఆనాటి ట్రైపార్టీ అగ్రిమెంట్ చేసిన మన పెద్దలు సంజయ్ రెడ్డి గారి వల్లే ఈరోజు మనం మెరుగైన శాలరీస్తో విద్యుత్ ఉద్యోగులు కానీ కాంట్రాక్ట్ కార్మికులు కానీ మనం అందరం కూడా ప్రశాంతంగా పనిచేసుకున్నామని మీ అందరికీ తెలియజేసుకుంటూ, మరి వాళ్ళు ఏ బెనిఫిట్ లేకుండా ఒక ఆ ఏ దయ తలిస్తే శాల్వా దండ ఇస్తారు కానీ లేకపోతే అది కూడా లేదు. ఏం లేకుండా ఒట్టి చేతులతో పోతున్నాడని చెప్పేసి ఫస్ట్ మనం పెద్దలు సంజీవ్ రెడ్డి గారి ఆలోచన విధానంతో ఫస్ట్ డిమాండ్ పెట్టిన 327 అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. వాళ్లకు రిటైర్డ్ అయిన తర్వాత వచ్చే బెనిఫిట్స్ విషయంలో గత జేఏసీలో చర్చించడం జరిగింది. జేఏసీ తర్వాత కూడా నిన్న నెలలో కూడా గౌరవ జేఎండీ గారితో కూడా మాట్లాడడం జరిగింది. మనం 5 లక్షలు ఇవ్వాలని, మనము లేదు 1 లక్ష ఇస్తామని చెప్పేసి ఫైనల్గా మనం 3 లక్షలు ఇవ్వమని ఫైనల్గా గట్టి కూర్చోవడం జరిగింది. కానీ యాజమాన్యం 2 లక్షల వరకు వచ్చే పరిస్థితి ఉంది. మేము అది కూడా ఒప్పుకోవట్లేదు. వచ్చే కాలంలో ఖచ్చితంగా నేను చెప్పిన అమౌంట్ అయితే వాళ్ళ ఖచ్చితంగా వచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. పిఆర్సీ టైంలో చర్చించి వదిలేసేవారు. కానీ ఈరోజు ఇప్పుడున్న జేఏసీ అయితేనేమి, గతమున్న జేఏసీ అయితేనేమి, 327లో ఉన్న నాయకులందరూ కూడా చిత్తశుద్ధితో ఇవన్నీ కూడా మనం సాధించాలనే ఒక పట్టుదలతో పనిచేస్తున్నాం అందరం కూడా. మరి సపరేట్ జేఏసీ ఎందుకు పెడుతున్నారో నాకైతే అర్థం కావట్లేదు. మరి సపరేట్ జేఏసీ గతంలో కూడా అందరిని రోడ్డు మీదకి తీసుకుపోయింది. చాలామందిని ఉద్యోగాల నుంచి తీసేస్తే కూడా కొంతమంది ఇప్పటికి కూడా ఉద్యోగాల్లో చేరలేదు. నేను వాళ్ళని ఎక్కడ విమర్శించాలా, మీరు ఫైట్ చేయండి, అందరూ కలిసి చేస్తేనే ఏదైనా సాధించగలం. కానీ ఏదైతే యాజమాన్యం ఆడుతున్న ఈ నాటకాల్లో మీరు భాగస్వాములు కావద్దండి, మీరు బలిక పశువులు కావద్దని ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియదు. వర్జీనియా పొగాకు రైతు సమస్యలపై ఉద్యమ బాట పట్టాలని సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో జరిగిన పొగాకు రైతుల సదస్సులో తీర్మానించారు. ఒంగోలు ఎన్జీ రంగా భవన్లో జరిగిన సదస్సుకు జిల్లా కన్వీనర్ చుండూరి రంగారావు అధ్యక్షత వహించారు. వర్జీనియా పొగాకు రైతులను ఆదుకునేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ రంగ సంస్థలను కొనుగోలు రంగంలోకి దించాలని డిమాండ్ చేశారు. క్వింటా 36,000కు తగ్గకుండా ధరలు వచ్చేలా చూడాలని కోరారు. వచ్చే సోమవారం జిల్లాలోని అన్ని వేలం కేంద్రాల వద్ద నిరసనలు తెలియజేయాలని, జూన్ 1వ తేదీ పొగాకు బోర్డు ఈడీ వద్దకు
రాయబారంగా వెళ్లాలని నిర్ణయించారు. ఈలోపు జిల్లాలోని ప్రజాప్రతినిధులను కలిసి పొగాకు రైతులను ఆదుకోవాలని కోరుతూ వినతిపత్రాలు సమర్పించాలని సదస్సులో నిర్వహించారు. మాజీ మంత్రి మేరుగు నాగార్జున, ఏపీ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కృష్ణయ్య, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు షేక్ సైదా, రైతు సంఘాల నాయకులు పమిడి వెంకట్రావు, హనుమారెడ్డి, లలితకుమారి తదితరులు పాల్గొని ప్రసంగించారు. దేశానికి స్వాతంత్ర సమయంలో దేశ స్వాతంత్రం కోసం ఏమాత్రం కృషి దాన్ని ఎట్లాంటి దుర్వినియోగం చేయకూడదని నీతి కథలు చెప్తుంటారు. మరి వచ్చే దేశం నుంచి మరి ముఖ్యమైనటువంటి పంటలు దేశ విదేశాల్లో వర్జీనియా పొగాకు మార్కెట్పై నిరంతర నిఘా ఉంచాలి. వర్జీనియా పొగాకు ఉత్పత్తిదారులకు ధరలలో తీవ్రమైన హెచ్చుతగ్గులు లేకుండా సంస్థ ఆదాయం లభించే ధరలు అందేలా చూసే బాధ్యతను కూడా ఈ చట్టం పొగాకు బోర్డు నెత్తిన పెట్టింది. విదేశాల్లో ప్రస్తుతం ఉన్న మార్కెట్ నిలుపుకోవడం, కొత్తవి అభివృద్ధి చేసుకోవడం, మార్కెట్ వ్యూహాలను కల్పించుకోవడం, బ్రాండ్ పేరును పెంపొందించుకోవడం, పొగాకు వేలం కేంద్రాల ఏర్పాటు, తద్వారా కొనుగోళ్లు జరుగుట. ఈ కొనుగోళ్లు నియమబద్ధ ఉత్పత్తిదారులు అంటే రిజిస్టర్డ్ గ్రోయర్స్. వర్జీనియా పొగాకు ఉత్పత్తిదారుల ప్రయోజనాలు కాపాడవలసిన అవసరము, వాంఛనీయమైనటువంటి సందర్భంలో వారి నుండి ప్రభుత్వమే కొనుగోలు చేసి దేశ విదేశాల్లో విక్రయించాలి. ఇది పొగాకు బోర్డుకు పెట్టినటువంటి బాధ్యత. పొగాకు బోర్డు చట్టము 1975లో చేసి 1976లో ఏర్పడినటువంటి పొగాకు బోర్డుకి బాధ్యతగా విధిగా నిర్వర్తించవలసినటువంటి కర్తవ్యాన్ని గురించి చెప్పింది. మరి మీకేమో ఇంకో 30% కూడా మీకు కావాలి ప్రైవేట్ కంపెనీకి. మీరిద్దరు ఆ విధంగా గుంజుకుంటామంటే మీరు ఇక తక్కువ చేసి ఇంటర్నేషనల్ మార్కెట్ ఎట్టో పెట్టడం రైతు పొగాకు అమ్మాలనే శ్రద్ధ మీకేది? ఆయన 13 రూపాయలు తక్కువ అవుతుంది, 15 రూపాయలు తక్కువకి వెళ్ళి పెడదాం అని ఆచిచ్చి పెట్టాలి కదా. మేము వ్యాపారస్తులండి, మేము ఆ పని కాదు కదా మాది. అది రాజకీయ నాయకులు చేయాలి, ఎంపీ చేయాలి, మంత్రులు చేయాలి. అందుకని నువ్వు నన్ను అక్కడ క్వశ్చన్ చేయొద్దు. చైనాలో ఏం చేస్తున్నారో నాకు తెలుసు. చైనాలో మొత్తం పొగాకుని 3 కేటగిరీలుగా ఏబిసి కేటగిరీలుగా పెట్టి ప్రభుత్వం ప్రతి జూలై 31వ తారీఖు నాడు ఇంత ధరకి ఏ కేటగిరీ, ఇంత ధరకి ఏ పార్టీలో ఉన్నా రైతు బాగుంటే ఆ రాష్ట్రం బాగుంటుందనే దాన్ని నెగ్లెక్ట్ చేసి పరిపాలన చేస్తూ ఉంది. పర్టికులర్గా ఈరోజు పొగాకు గురించి మా నాయకుడు చుండూరు బాబు గారు చెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏ రైతు కూడా ఎక్కడ ఆలోచించరు. పంట వేస్తే పండిన పంటకు 3 సంవత్సరాల క్రితమే గిట్టుబాటు ధర ప్రకటించి ఆ రైతు పంటలు పండినటువంటి ప్రభుత్వం. అదే కాకుండా పొగాకు రైతులకైతే రైతాంగం అంతా నష్టపోతా ఉన్నాము. మార్కాపురం జిల్లా ప్రభుత్వ వైద్యశాలకు రోజు రోగుల సంఖ్య పెరుగుతుందని, వారికి మెరుగైన వైద్య సదుపాయం కల్పించి ప్రజా వైద్యాన్ని పేదలకు చేరువ చేసేందుకు కృషి చేస్తామని ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి అన్నారు. ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో ప్రతి వార్డుకు వెళ్లి వైద్య సహాయం పొందే విధానాన్ని ప్రతి ఒక్కరిని అడిగి తెలుసుకొని ఐసీయూ వార్డును పరిశీలించారు. హాస్పిటల్లో వైద్యుల కొరత ఉందని, దీంతోపాటు వైద్య పరికరాల కొరత ఉన్నమాట వాస్తవమని, ఈ మధ్య వైద్య విధాన పరిషత్ కమిషనర్ దృష్టికి సమస్యలను తీసుకువెళ్లడం జరిగిందన్నారు. త్వరలో హాస్పిటల్కు వైద్య సిబ్బందిని నియమిస్తామని తెలియజేశారు. వైద్య పరికరాలను కేటాయించాలని అధికారులను ఆదేశించారన్నారు. సౌకర్యాలు కల్పించి ప్రజలకు మెరుగైన వైద్యం అందిస్తామన్నారు. హాస్పిటల్ సిబ్బంది, తెలుగుదేశం నాయకులు పాల్గొన్నారు. నీకేం ఇబ్బంది లేదు కదా? సరే పడుకో 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 పడుకో. బెడ్లు ఫుల్ అయినా? బెడ్లు ఫుల్ అయినా? బాగా చూస్తున్నారా? బాగా చూస్తున్నారా? ఈరోజు మార్కాపురం నియోజకవర్గంలో మార్కాపురం జిల్లా హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి గవర్నమెంట్ జీజీహెచ్ హాస్పిటల్ని పర్యవేక్షించడం జరిగింది. హాస్పిటల్లో డాక్టర్ల కొరత ఉన్నమాట వాస్తవం. అయితే ఇటీవల వైద్య విధాన పరిషత్ కమిషనర్ గారిని కలిసాం. వారు కూడా త్వరలో డాక్టర్లు రిక్రూట్మెంట్ చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. అలాగే మా యొక్క ఆపరేషన్ థియేటర్స్కి కూడా
ఎక్విప్మెంట్ కొరత ఉంది. దాన్ని కూడా ఇమ్మీడియట్గా శాంక్షన్ చేస్తామని చెప్పి ఉన్నతాధికారులకు ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. అయితే రోజు రోజుకి ఇక్కడ హాస్పిటల్లో వైద్య సౌకర్యాలు మెరుగవుతున్నందువల్ల పేషెంట్స్ కూడా ఎక్కువ వస్తూ ఉన్నారు. సోమవారం, సోమ, బుధ, గురు, శుక్ర ఈ రోజులలో సుమారు 6 నుంచి 700 వరకు ఓపీ వస్తూ ఉంది. ఇంకా మంచి మంచి అవకాశాలు, మంచి సౌకర్యాలు, మెరుగైన సౌకర్యాలు కల్పించి ప్రజా వైద్యం అనేది పేద ప్రజలకు చేరువ చేయటమే మా ప్రభుత్వ లక్ష్యంగా పనిచేస్తా ఉన్నాం. 100% మేము మా ప్రభుత్వం యొక్క ఆదేశానుసారం పనిచేసుకుంటూ పోతూ ప్రజలకు అతి చేరువుగా ఈ వైద్య సౌకర్యం అందించే విధంగా చేస్తామని చెప్పి మాట్లాడుతున్నాం. ప్రజలకు గోవధ చట్టం పట్ల అవగాహన కల్పించేందుకు జిల్లా పశు వైద్య శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన ప్రచార గోడ పత్రికలను జిల్లా రెవెన్యూ అధికారి శ్రీధర్ రెడ్డి ఆవిష్కరించారు. కలెక్టరేట్లో జిల్లా పశు వైద్యాధికారి డాక్టర్ వెంకటేశ్వరరావు, ఎస్డీసీ కళావతి, ఇతర అధికారులు ప్రచార గోడ పత్రికలను ఆవిష్కరించారు. ఆవుదూడలు మరియు ఒంటెల వధకు ఎవరూ పాల్పడవద్దని డాక్టర్ వెంకటేశ్వరరావు అన్నారు. ఇలాంటి వాటికి పాల్పడితే గోవధ చట్ట ప్రకారం ప్రతి ఒక్కరూ శిక్షార్హులు అవుతారన్నారు. ప్రభుత్వం తీసుకున్న గోవధ నిషేధానికి మద్దతుగా నిలవాలన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పశుసంవర్ధక శాఖ ఆవులు, దూడలు మరియు ఒంటెల వధ నిషేధము మరియు చట్టరీత్యా నేరము ఉల్లంఘించిన వారిపై జంతుహింస నివారణ చట్టం 1960, ఆంధ్రప్రదేశ్ గోవధ నిషేధం మరియు పశుసంవర్ధక శాఖ చట్టం 1977 ప్రకారం క్రిమినల్ చర్యలు తీసుకోబడినని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. జారీ చేసిన వారు ఇది పశుసంవర్ధక శాఖ, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, విజయవాడ వారు. దీన్ని ఉల్లంఘించకుండా తప్పనిసరిగా ఈ రైతులు దీన్ని అమలు చేస్తారని చెప్పి, అట్లానే ప్రజలందరూ కూడా దీన్ని పాటిస్తారని చెప్పి మరీ రూట్ సెట్ సంస్థలో ఈ నెల 29వ తేదీ నుండి పురుషులకు 30 రోజుల పాటు కారు డ్రైవింగ్ నందు ఉచిత శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు సంస్థ డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి తెలిపారు. శిక్షణ కార్యక్రమానికి ఉమ్మడి ప్రకాశం జిల్లా గ్రామీణ ప్రాంతంలోని నిరుద్యోగులు అర్హులన్నారు. శిక్షణ పొందేవారు వయసు 19 నుండి 50 సంవత్సరాలు కలిగి ఉండాలన్నారు. ఆధార్ కార్డు, రేషన్ కార్డు కలిగి ఉండి వీటితో పాటు ఎల్ఎల్ఆర్ తప్పనిసరిగా ఉండాలన్నారు. శిక్షణ కాలంలో శిక్షణతో పాటు భోజనం, ఉచిత వసతి సౌకర్యాలు కల్పించనున్నట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంత నిరుద్యోగ యువత ఈ అవకాశాలను వినియోగించుకోవాలన్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు శ్రీనివాసరెడ్డి. మన ఒంగోలు రూట్ సెట్ డైరెక్టర్గా పనిచేస్తున్నాను. మన ఒంగోలు రూట్ సెట్ ఒంగోలు భాగ్యనగర్ 4th లైన్ 11th క్లాస్లో ఉందండి. మా రూట్ సెట్లో మన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందినటువంటి నిరుద్యోగ యువతకు 18 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల లోపు వాళ్ళకు ఉచితంగా ఉచిత భోజన సదుపాయం, ఉచిత వసతి సదుపాయంతో ఫ్రీగా ట్రైనింగ్ అందిస్తున్నాము. దాంట్లో భాగంగానే ఈ నెల 29వ తేదీ నుంచి వచ్చే నెల 26వ తేదీ వరకు, అంటే 30 రోజుల పాటు మన కార్ డ్రైవింగ్లో మన ఉమ్మడి ప్రకాశం జిల్లా నిరుద్యోగ యువకులకు ట్రైనింగ్ అందిస్తున్నామండి. సో ఈ ట్రైనింగ్లో మీ పేరు నమోదు చేసుకోదలుచుకున్న వారు ఎల్ఆర్ తీసుకొని ఈ కింది నెంబర్కి కాల్ చేసి మీ పేరు నమోదు చేసుకోగలరు. ఫోన్ నెంబర్ వచ్చేసి 9573363141. ఎర్రగొండపాలెంలో పెట్రోలు, డీజిల్ ధరలకు వ్యతిరేకంగా వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. వైసీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో జరిగిన నిరసనలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఎమ్మెల్యే ఎద్దుల బండి ఎక్కి నిరసనకు తెలుపగా ట్రాక్టర్లు, ఆటోలు, జీబులను తాడుతో లాగుతూ భారీ ర్యాలీ చేపట్టి నిరసన తెలిపారు. ధరల పెరుగుదలతో నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరిగి ప్రజలపై అదనపు ఆర్థిక భారం పడుతుందని ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ఆందోళన వ్యక్తం చేశారు. పెట్రోల్ బంక్ వద్ద ధర్నా చేశారు. పెట్రోలు, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని కోరుతూ తహసీల్దార్కు వినతి పత్రాన్ని అందజేశారు. వైసీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం యొక్క మోసం ఈరోజు రాష్ట్ర ప్రజల పట్ల వాళ్ళు వ్యవహరిస్తున్నటువంటి మోసపు పరిపాలన, వారి తీరు ఇవాళ బట్టబయలైపోయింది. ఢిల్లీలో 97 రూపాయలు, గుజరాత్లో 97 రూపాయలు, తమిళనాడులో 103 రూపాయలు, కర్ణాటకలో 106 రూపాయలు. దూరం చూసినా, పక్క రాష్ట్రాల్లో చూసినా ఎక్కడ కూడా ఆంధ్రప్రదేశ్ అంతా పెట్రోల్, డీజిల్ ధరలు ఎక్కడా లేవు. ఈ దేశంలోనే అత్యంత ఎక్కువ డీజిల్ ధరలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. మోసాల నాయుడు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కొడుకు ఎలక్షన్స్ ముందు తగ్గిస్తాను రేట్లు, పెట్రోల్ ధరలు, డీజిల్ రేట్లు అన్నాడు. తగ్గించారా? ఈ దేశంలోనే అత్యంత ఎక్కువ ట్యాక్స్లు వసూలు చేస్తున్నటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. దాదాపు 45 నుంచి 50 రూపాయలు లీటర్కి ప్రభుత్వాలు వసూలు చేస్తున్నాయి ట్యాక్స్ రూపంలో.
ఈ కష్టకాలంలో తగ్గించకూడదా? వెంటనే రేట్లు తగ్గించాలా? తగ్గించని పక్షంలో ప్రతి ఒక్కరూ రోడ్డుపైకి వచ్చి కూటమి ప్రభుత్వాన్ని నిలేసే రోజులు దగ్గరకు వస్తాయి. ఒంగోలు పరిధిలోని దామచర్ల ఆంజనేయులు కాలనీలో నివాసం ఉంటున్న ఒక మహిళ ఇంటిని పాలపర్తి అంజయ్య అనే వ్యక్తి ఆక్రమించుకొని ఆమెను ఇంట్లో నుండి బయటకు నెట్టారని, ఆమెకు అండగా నిలిచి ఇంటిని స్వాధీనం చేయించామని బీజేఎంఎస్ నాయకురాలు, నేషనల్ ఇండస్ట్రియల్ వర్కింగ్ బోర్డు డైరెక్టర్ ఎస్కే సిద్ధాంబి తెలిపారు. గత కొంతకాలంగా దామచర్ల ఆంజనేయులు కాలనీలో మేడిద పద్మావతి అనే మహిళ నివాసం ఉంటుందని, అయితే అలవలపాడుకు చెందిన పాలపర్తి అంజయ్య అనే వ్యక్తి ఆమె ఇంటిని ఆక్రమించుకునేందుకు ఇంటి నుండి బయటకు నెట్టడంపై ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్లో కేసు నమోదైందన్నారు. పద్మావతిని అంజయ్య అనే వ్యక్తి బెదిరించడంతో పాటు కొద్ది రోజుల పాటు తన నివాసంలో ఆశ్రయం కల్పించి ఆమె సొంత ఇంటికి తీసుకురావడం జరిగిందన్నారు. ఈ ప్రాంతంలో కొందరు వ్యక్తులు ఇళ్లను ఆక్రమించుకుంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారని, పోలీసులు ఇలాంటి వారిపై దృష్టి సారించాలని తెలిపారు. బీజేఎంఎస్ సభ్యులు పాల్గొన్నారు. బీజేఎంఎస్ని మేడిద పద్మావతి ఆశ్రయించింది. ఆమె ప్రాబ్లం విల్లు లాక్కొని అతను కొట్టి గందరగోళం చేసాడని చెప్పేసి అంజయ్య అనే పర్సన్ని మా దగ్గరికి రావటం, ఆమెను 3 నెలల నుంచి మా ఆశ్రమంలోనే ఉంచుకొని తాలూకాలో కేసు పెట్టి అతన్ని అరెస్ట్ చేయించాము. ఇప్పుడు ఆమెకి హౌస్ హ్యాండ్ ఓవర్ చేయటం కోసం మేము మా టీం అంతా కలిసి ఇక్కడికి వచ్చి ఆమెకి న్యాయం చేశామని మేము సంతృప్తిగా చెప్పగలుగుతున్నాం. ఎక్కడ ఏ కాలనీ ఏంటి? దామచర్ల ఆంజనేయుల కాలనీ. ఇది గత 15 సంవత్సరాలుగా ఇక్కడ ఉంటున్నారు. కరెంటు, మెటల్ రోడ్స్ ఇవన్నీ గవర్నమెంట్ వారు ఇచ్చున్నారు. పట్టాల కోసం కూడా మేము ఈ విషయం మేము రెవెన్యూ మినిస్టర్ గారి దగ్గరకు కూడా వెళ్ళి ఉన్నాము. ఆ విషయం కూడా మేము ముందుకు తీసుకెళ్ళి గవర్నమెంట్ ద్వారాగా వీళ్ళకి న్యాయం చేపిస్తామని మేము మరీ తెలియపరుచుకుంటున్నాం. నేను ఈ కాలనీలో ఇదిగో బుజ్జిమ్మ అనే ఆమె దగ్గర ఈ స్థలం ఆమెకి కొంత కాలు బాగా లేకపోతే హెల్ప్ చేశాను. నాకు ఈ ఇల్లు ఉండమని ఇచ్చింది. అయితే నేను ఇక్కడ ఉంటుండగా 5 నెలలకి వచ్చి పాలపర్తి అంజి అనే అతను నన్ను కొట్టి నన్ను నెట్టి ఇంటికి తాళం వేసేసి కట్టుబట్టలతో నేను నైటీ మీద ఉండి ఆంధ్ర పోలీస్ స్టేషన్కి వెళ్ళాను. వాళ్ళ దగ్గర చాన్నాళ్ళు తిరిగా న్యాయం జరగలేదు నాకు. అయితే నేను బీజేఎంఎస్ షేక్ సిద్ధాంబి అనే మేడం దగ్గరికి ఆశ్రయించాను. నేను ఆశ్రయించలేదండి, ఆమె కాలనీ పని మీద వచ్చి నన్ను తీసుకెళ్ళి తన ఇంట్లో తను 3 నెలలు అని చెప్పింది, కానీ నాకు 5 నెలలు ఆశ్రయం ఇచ్చింది. నాకు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టి న్యాయం చేయడానికి నాకు చాలా పోరాటం చేసింది. అంతేకాదు ఈ మండల అధ్యక్షురాలుగా పదవినిచ్చింది నన్ను నేను సేఫ్గా కాపాడుకోవటానికి. చాలామంది లోకం ఏంటంటే పురుషులు లేకపోతే అనేవాళ్ళు, కానీ సిద్ధాంబి మేడం లాంటి వాళ్ళు ఉంటే నాలాంటి ఒంటరి మహిళకి చాలా సేఫ్ అని, ఇది చాలామంది తెలుసుకోవాలని ఆశతో నేను ఈ మాటలు చెప్తున్నానండి. టంగుటూరులో బెల్లం జయంతిబాబు పుట్టినరోజు సందర్భంగా యూత్ హెల్పింగ్ ఆర్గనైజేషన్ సహకారంతో అనాథలకు జయంతిబాబు అంచర్లు మక్కెన బ్రహ్మయ్య, ఆరికట్ల వెంకటస్వామి, ఉన్నం వెంకటేశ్వర్లు, వాసు అన్నదానాన్ని చేశారు. టంగుటూరు గ్రామ పంచాయతీని రాష్ట్రంలోనే ఉత్తమ పంచాయతీ అవార్డు పొందే విధంగా తీర్చిదిద్దిన ప్రజానాయకుడు బెల్లం జయంతిబాబుని కొనియాడారు. జయంతిబాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. హెల్పింగ్ ఆర్గనైజేషన్ సభ్యులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ప్రెస్టేజీ ఐఐటి నీట్ అకాడమీని ప్రారంభించిన ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, పీడీసీసీ బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జి డాక్టర్ కామెపల్లి సీతారామయ్య. శ్రీ సరస్వతి విద్యా సంస్థ అత్యుత్తమ బోధనతో విద్యార్థులను తీర్చిదిద్దుతున్నారని అభినందన. కాపు సంఘం నాయకుడు, వ్యాపారవేత్త తోటకూర వెంకట్రావు కన్నుమూత. నివాళులర్పించిన ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, పీడీసీసీ బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జ్ డాక్టర్ కామెపల్లి సీతారామయ్య, పలువురు ఆత్మీయ బంధుమిత్రులు. నగరంలో అంతిమయాత్ర. కాంట్రాక్టు ఉద్యోగుల సమస్యలు పరిష్కరించేందుకు ఐఎన్టీయూసీ పోరాటం చేస్తుందన్న రాష్ట్ర కార్యదర్శి రాఘవరెడ్డి. ఎన్టీఆర్ కళాక్షేత్రంలో సర్వసభ్య సమావేశం. డి న్యూస్లో నేటి మాట.
ఎప్పుడైతే జీవిత భాగస్వామి కుటుంబం కోసం కాకుండా వ్యక్తిగత అవసరాల కోసం భర్త నుండి ఎదురు చూస్తుందో ఆనాడే బాధ్యత కాస్త భారంగా మారుతుంది. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుసుకుందాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ డి న్యూస్.